ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. డిజైన్ చేపించి ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నిబంధనల వల్ల పెట్టలేకపోయినాం. ఇవాళ తెలంగాణ తల్లిని కించపరుస్తూ రూపం మారుస్తానంటూ ఇలా తెలంగాణ తల్లికి ఎక్కడైతే జాగా ఇచ్చినామో ఆ జాగాలో ఇతరులు పెట్టేది కూడా రాజీవ్ గాంధీ గారిని పెట్టేదాన్ని ఖండిస్తున్నాం. ప్రభుత్వం విరమించుకోవాలి. తప్పనిసరిగా తెలంగాణ ఉద్యమానికి నాడు తెలంగాణ తల్లి అనేది ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నది. కాబట్టి ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే ఇవాళ దాని ఎదురుగా పెట్టాలని చెప్పి కోరుతున్నాం. వాళ్ళు నిజంగా తెలంగాణ ప్రజలు అది మాత్రం మీరు చేయకపోతే మాత్రం ఒప్పుకోం. ఖచ్చితంగా ఆ మా డిమాండ్ని చెప్తున్నాం. దానికి ఎదురుగా ఏదైతే అమరవీరుల స్తూపానికి మరియు సెక్రటేరియట్కి మధ్యలో ఉన్న జాగాలో మేము నిర్ణయించిన విధంగా తెలంగాణ ప్రజలు వాంఛించిన విధంగా ఆ విగ్రహాన్ని పెట్టాలి. ఖచ్చితంగా దాన్ని విరమించుకోవాలి. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఇవాళ ముళ్ళ కంచెలు తీసేసినామని ఇక్కడ సభ్యులకు కూడా ముళ్ళ కంచెలు వేసిండ్రు. ఇలా అసెంబ్లీ ఎదురుగా 3 రెట్ల కంచెలు వేసిండ్రు. ఎవరైతే అసభ్యంగా మాట్లాడగలుగుతారో ఆ మంత్రులకే పదే అవకాశాలు ఇస్తూ ఆ యొక్క సభ్యులు కూడా ఒకవేళ మంత్రులు కాకుండా మంత్రులతో పాటు ఇతర సభ్యులకు కూడా కాంగ్రెస్ సభ్యులందరూ కూడా అవకాశం ఇస్తున్నారు. వాళ్ళు కూడా మాటల్లో వాళ్ళ పస లేదు, విషయం లేదు, పరిజ్ఞానం లేదు. ఊరికనే తిట్ల పురాణం, బూతు పురాణం. ఇవాళ ప్రజలు ఎన్నుకున్నది ఇక్కడికి వచ్చి మిమ్మల్ని తిట్టమని కాదు, బూతు పురాణం ఇప్పమని కాదు. అదేమంటే ముఖ్యమంత్రి గారే అంటున్నారు ఇది తెలంగాణ భాష అని. తెలంగాణ భాష గొప్పది, తెలంగాణ సంస్కృతి గొప్పది, తెలంగాణ చరిత్ర గొప్పది. తెలంగాణ శాసనసభని ఈ విధంగా నడిపించడం కాదు. మొత్తానికి మతాలందరికీ కూడా మత సామరస్యానికి ప్రత్యేకంగా ఉన్నది. దాన్ని కూడా చరిత్ర తెలియకుండా ఇదేదో ముస్లింలకు సంబంధించిందని చెప్పేసి అది మొత్తం తీసేద్దామని చెప్పేసి అంటున్నారు. ఇలా చరిత్ర తెలియని, సంస్కృతి తెలియని వాళ్ళు ఇవాళ రెండింటిని తొలగించాలంటున్నారు. అదేవిధంగా రాజముద్రలో ఉన్న ఏదైతే 3 సింహాలు ఉన్నాయో అది కూడా ఎక్కడి నుండి తీసుకొచ్చారు. ఆనాడు నెహ్రూ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం భారత జాతీయ పతాకంలో కూడా అదే పెట్టింది, భారత రాజముద్రలో కూడా అదే పెట్టింది. ఇవాళ సారనాథ్ శిల్పం నుండి తెచ్చిన అశోకుని సామ్రాజ్యం నుంచి వచ్చిన దాన్ని మరి అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇవాళ అట్లనే గోల్కొండలో జెండా ఎగరేయడం తప్పంట. గోల్కొండలో జెండా ఎగరడం తప్పైతే మరి నెహ్రూ గారు, కాంగ్రెస్ గారు మొదలుపెట్టిన ఎర్రకోటలో 75 సంవత్సరాల నుంచి వేస్తున్నారు. అది ఎట్లా కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ కోనార్క శిల్పం ఉన్నా ఇవాళ ఒరిస్సా కానీ లేకపోయినట్లయితే ఇవాళ శ్రీవిల్లి పుత్తూరు యొక్క అదున్న అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇలా రాజముద్రలో దాన్ని తొలగించడం కూడా తప్పని చెప్పి చెప్తున్నాం. రెండో అంశం, ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇవాళ అక్కడ పెట్టాలని చెప్పి 4:30కు శంకుస్థాపన చేస్తామంటున్నారు. తెలంగాణకు రాజీవ్ గాంధీ గారికి ఏం సంబంధం? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.